పేరు లోకేష్ సార్. నేను రిజ్వానా పెడతాను సార్. సార్ 14/10/2020 మేము ఇక్కడికి డెలివరీకి రావడం జరిగింది సార్. ఇక్కడ డెలివరీకి వచ్చినప్పుడు వాళ్ళు హెచ్ఐవి టెస్ట్ చేయడం జరిగింది సార్. హెచ్ఐవి టెస్ట్ చేసి మాకు హెచ్ఐవి లేకపోయినా గానీ ఉందని రిపోర్ట్ ఇచ్చారు సార్. రిపోర్ట్ ఇచ్చి అలాగే ట్రీట్మెంట్ కూడా హెచ్ఐవికి సంబంధించి ఎలా చేస్తారో అలాగే ట్రీట్మెంట్ చేశారు సార్. ఉదయం 11 గంటలకు హెచ్ఐవి ఏఆర్టీసీ సెంటర్‌కు సంబంధించిన డాక్టర్లు రావడం జరిగింది సార్. వారు వచ్చి మా వైఫ్‌కు సెకండ్ టైమ్ టెస్ట్ చేయకుండానే ఫైనల్ చేసి వారు టాబ్లెట్స్ రాసి ఇవ్వడం జరిగింది సార్. ఆ టాబ్లెట్స్ కానీ మేము 3 నెలలు వాడినాం సార్. ఆ రోజు 14వ తేదీ పుట్టిన పాపకు వీళ్ళు ఒక సిరప్ ఇచ్చారు సార్. ఆ సిరప్ వాడడం వలన ఆ పాప 6 నెలలకు మరణించడం జరిగింది సార్. ఆ పాపకు టానిక్ ఇచ్చారు సార్. ఆ టానిక్ వాడడం వల్ల ఆ పాప చనిపోయింది సార్. మాకు ఇది మళ్ళీ ఒక సంవత్సరంన్నర తర్వాత బయట ఒక డెలివరీకి పోయినప్పుడు అక్కడ మాకు ఏం లేదని తెలిసింది సార్. అధికారులను వచ్చి అడగగా మీకు లేదు, ఉంది, మీకు వస్తుంది, మీకు తెలియదు, మీరు చదువుకున్నారా మేము చదువుకున్నామా అన్నట్టు వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది సార్. మేము ఒకవేళ ఫోన్లు ఎత్తకపోతే ఇంటి దగ్గరకు వచ్చి హెచ్ఐవికి సంబంధిత వ్యక్తులు ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లోకి వచ్చి కూర్చొని మరీ జీపీఎస్ ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది సార్. దీని గురించే సార్ ఇప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది సార్. మీడియాలో కథనాలు వచ్చినందున వీళ్ళు మాకు సహకరించి శాస్ ఒక అధికారిని నియమించడం జరిగింది సార్. ఆయన ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారంట సార్ విచారణ చేపట్టి. ఇది జరిగిన తప్పు గురించి విచారణ చేస్తారంట సార్. 14వ తేదీ చీకట్లో డెలివరీ అయినప్పుడు వీళ్ళు వచ్చి హెచ్ఐవి చేసినాం మేము, ఇది రియాక్టివ్ అని వచ్చిందని చెప్పారు. అంతకుముందు ఏది లేదు, మాకు బాగానే ఉండింది సార్. డెలివరీ కూడా అయినాను, పాప కూడా హెల్తీగా ఉండింది. వీళ్ళు రియాక్టివ్ అని చెప్పి పాపకు కూడా ఒకవేళ వస్తుందేమో అని ఏవో సిరప్స్ ఇచ్చారు సార్. మేము ఏవో ఇచ్చినారు, మంచివే కదా సిరప్స్ అని వేస్తూ వచ్చినాము. పాలు వస్తుంటే కూడా పాలు తాపనీయకుండా ఏవో డబ్బా పాలు తాపమని చెప్పారు సార్. ఆ పాపకు నా పాలు తాపించలేక చాలా ఇబ్బంది పడ్డాను. ఆ పాప ఆ పాలు తాగటం వల్ల, ఆ సిరప్ వేయటం వల్ల వీళ్ళు ఉందని చెప్పి ఆ సిరప్స్ ఇచ్చారు సార్. ఒకవేళ వస్తుందేమో నీకు ఉండేది పాపకు అని ఆ సిరప్స్ వాడుతా ఆ పిల్లకు హెల్త్ బాగలేకుండా అవుతా వచ్చింది సార్. సడన్గా నైట్ టైంలో చనిపోయింది. అవి వాడటం వల్లే మా పాపకి ఇలా జరిగిందని మేము అనుకుంటున్నాము. తర్వాత ఒకసారి బయటికి వెళ్ళి టెస్ట్ చేయించారు సార్ మా అమ్మ వాళ్ళు. అక్కడ నెగిటివ్ వచ్చింది. తర్వాత మా ఆయన తీవ్రంగా తాగుడుకు బానిస అయిపోయినాడు సార్. ఈ పాప ఏంది ఇది రియాక్టివ్ అని వచ్చింది, పాప ఇలాంటిది అని నన్ను మనోవేదన గురి అయిపోయాను. మా ఆయన తాగుడికి ఎక్కువ బానిస అయిపోవటం వల్ల అప్పుడు మేము దీని మీద చర్చ తీసుకోలేకపోయినాం సార్. తర్వాత తేరుకొని నచ్చచెప్పుకున్నాను మా ఆయనకి. సరే ఒకసారి చూసి వస్తాము అని ల్యాబ్ టెస్ట్కు తీసుకొని పోయినాడు. అక్కడ టెస్టులు చేయించినాం సార్. ప్రొద్దుటూరులోనే 3-4 సెంటర్లలో టెస్టులు చేయించినాం సార్. నాన్ రియాక్టివ్ వచ్చింది సార్. తర్వాత డెలివరీ చెకప్లకు బయట హాస్పిటల్కి తిరుగుతున్నప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తారు కదా సార్, అప్పుడు కూడా ఏం లేదు, నాన్ రియాక్టివ్ వచ్చింది. సేఫ్గా టాబ్లెట్స్ వాడినాను డెలివరీ అప్పుడు, ఐరన్ టాబ్లెట్స్ అవి ఇవి. పాప కూడా బాగా డెలివరీ అయింది, హెల్తీగా కూడా ఉంది సార్. పాపను కూడా తీసుకొని వచ్చినాము. నాకు ఆరోగ్యం బాగుంది సార్. ఇప్పుడు మేము బాగుంది, ఇవన్నీ ఏం లేవని మేము మానేసినాము. వాళ్ళు ఇంటి దగ్గరకు వస్తున్నారు సార్, మీరెందుకు రావటంలే అని మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. మాకు సేఫ్టీ లేదేమో భయం వేస్తుంది. మా ఆయనకు అందుకు మాకు ఏమి ఇబ్బంది కాకుండా సేఫ్టీగా హాస్పిటల్కి మళ్ళీ తిరిగి వచ్చేలా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు పరిష్కారం చూపిస్తే అంతే సార్. మా డేటా అనేది తీసేస్తే అంతే చాలు సార్. మాకు 3 ఆడపిల్లలు, అందుకని మాకు డేటా తీసేసేయాలి సార్. ఆడపిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యము. ఏపీ సెక్స్ పీడీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చిన కంప్లైంట్ని బట్టి దానికి సంబంధించిన స్టాఫ్ని విచారించి నివేదిక అందజేయడం కోసం మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. దాదాపు 20 మందిని విచారించాము. నివేదిక సార్కి అందజేస్తాం. తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎందుకంటే మేము ఇక్కడ మీకు చెప్పగలిగితే లేదు. బాధితులు ఇంతవరకు జరిగిన దానికి సంబంధించి ఏమన్నా చెప్పగలరు? అవన్నీ నెక్స్ట్ స్టెప్ చెప్పేది అదే చెప్తుంది. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడాలి. ఇంకోటి బాధితులు అడిగేది, మాకు ఆన్లైన్లో ఉంది, దాన్ని ఇంతవరకు డిలీట్ చేయలేదు, మాకు లేకపోతే మేము బాధలు పడుతున్నాం. అవన్నీ జరుగుతాయి, తీసేస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఎందుకు తీసేయాలని చెప్పేసి అదే ఆ విషయాలే ఇప్పుడు మాట్లాడటానికి వచ్చింది. ఒకసారి డేటా ఎంటర్ చేశారు, ఓకే దాంట్లో వచ్చిందని కన్ఫర్మ్ చేశారు. మళ్ళీ చేసినప్పుడు నో అని వచ్చేసింది, ఆ డేటా ఎంటర్ చేయలేదు. అవన్నీ ఈ రిపోర్టు ఫైనల్ చేసిన తర్వాత డిసైడ్ చేస్తాం.
ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సార్ అది? వెళ్తాం కదా తెలియాలి ప్రజలకు కూడా తెలియాలి కదా. సాధ్యం త్వరలో అయిపోతుంది. సాధ్యమైన తొందరలో అయిపోతుంది.